Jesus. Exalt. Glory to God. Glory to God. Thank you, Lord Jesus. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆయన మంచితనాన్ని కొనియాడదాం. ఆయన పట్ల చేసినటువంటి మేలు, మన పట్ల చేసినటువంటి మేలును ఒకసారి మనం తలపోసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యం తరతరములు ఉండును. యెహోవా దయాళుడు ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచివాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. Glory to God, glory to the name of Jesus. Blessed be the name of the Lord, and his mercy endureth forever. I give thanks to the Lord for his good, and his mercy endureth forever. Glory, hallelujah. Glory, hallelujah. Glory, hallelujah. Rika baga bashikala rabandra basandra kala remi kendiro kala ramandra sataro kala remi ibrondra labavas samandra katha me city. Thank you, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. Thank you, blessed Holy Ghost. You are always remembering and reminding us, you are giving the witness to our spirits that we are the child of God and we are the righteousness of God in Christ Jesus. We no longer yield to the sin, but we are dead to sin and alive for righteousness. Help me out. Help us not to yield to the sin for good. Let shield. Oh, hallelujah. Riba sikara tarama sandara kabare bekeni mendiri kota tarama shikara badara. Obriela ramandra. Thank you, Lord Jesus. Oh, hallelujah. We rebuke every satanic strategies and the darkness of this world in the name of Jesus. Even as we praise you, Lord. తండ్రి సమయంలో ఆరాధిస్తున్నప్పటికీ ప్రతి దురాత్మ సమూహంతో మాట్లాడుతున్నాం. యేసు అధికారం గల శక్తి కలిగిన నామంలో మీరు పారద్రోయబడుదురు కాక. మా జీవితాలలో, మమ్మల్ని కుటుంబాలలో, చర్చ్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా యేసు నామములో తరిమి కొడుతున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమాధానపరచుకోవారు మీరు, ఐక్యతను కలిగించువారు వీరు. ఒకే ఆత్మను పానం చేసినటువంటి వారం తండ్రి, అదే ఆత్మ ద్వారా మేము నడిపించబడుతూ తండ్రి మీ కొరకైనటువంటి గొప్ప యాజక ధర్మాన్ని జరిగిస్తూ మిమ్మల్ని సేవిస్తూ మీ యందు మేము ఆనందించుకోవాలన్నది నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమునకే ఈ స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుణ్ణి ఆరాధిస్తామండి, దేవుని స్తుతిస్తాం కొన్ని నిమిషాలు. ఆయన మంచివాడు, కృప నిత్యముండును. ఆయన మంచివాడు, దయ నిత్యముండును. ఆయన మంచివాడు, కృప నిత్యముండును. ఆయన మంచివాడు, దయ నిత్యముండును. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన మంచివాడు, కృప నిత్యముండును. ఆయన మంచివాడు, దయ నిత్యముండును. ఆయన మంచివాడు, కృప నిత్యముండును.
ఆయన మంచివాడు, దయనిత్యముండును. యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. Father, we thank you, Lord, for your goodness. తండ్రి, మీరు మా ఎడల కలిగిన ఉన్నతమైన ప్రణాళికలో మీ మంచితనాన్ని మీరు కనపరిచినారు, మీకు స్తోత్రాలు. మీ విశ్వాస్యతను, మీ నమ్మకత్వాన్ని కనపరిచారు, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని మేము సేవించుట్లో, మీ అందు మేము ఆనందించుట్లో మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలు ఉపకారం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి గనపరిచి ఈ ఆరాధన స్తుతి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ ఉదయకాలంలో? మరి ఒక దినంలో మనల్ని సజీవునిగా ఉంచినటువంటి దేవాతి దేవునికి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తుతించినప్పుడు, దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మనలో నిలిచి ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకి ఆ ధైర్యాన్ని, ఆయన కృపను మనము పొందుకున్నటువంటి వారముగా ఆయన స్తుతించబద్దులమై ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28, 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28, 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అనగా శిష్యుల దగ్గరకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభు శిష్యులు దగ్గరకు వచ్చి నిలవబడి ఏమంటున్నాడంటే, నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని యేసు ప్రభు ఆనాడు ఆ మాటను సెలవిచ్చినప్పుడు, ఇప్పుడు అధికారం ఎవరి క్రిందికి వెళ్ళింది? ఈ భూమి మీద యాక్చువల్గా మానవుని యొక్క పతనము, మానవుని యొక్క పాపం ఏం చేయబడిందంటే, నాట్ ఓన్లీ ఆడమ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్, హీ మేడ్ ఎ హై ట్రీజన్ విత్ గాడ్. ఆదాము తనంతటికి తాను తప్పిదం చేయకుండా ఉన్నతమైనటువంటి పాపాన్ని చేశాడు. ఏంటి ఆ ఉన్నతమైనటువంటి పాపము? క్షమించరాని పాపం ఏంటి అంటే, ఆదాముకు దేవుడు ఎప్పుడైతే సృష్టిని ఆయన అప్పచెప్పాడో, ఆదాముకు దేవుడు సృష్టి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే, మానవుని కొంచెం తక్కువ వానిగా చేశాడు. మానవుణ్ణి దేవుడు ఎలా చేశాడంటే, ఆయన కంటే కొంచెం తక్కువ వానిగా, మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపజేశాడు. మహిమా ప్రభావం కిరీటాన్ని మానవునికి ధరింపజేశాడు. మానవుడు ఆదాము దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత నిర్మించబడినప్పుడు దేవుడు ఈ భూమిలో ఉన్నటువంటి వాటన్నిటిని ఆదాము చేతికి అప్పగించాడు. అయితే ఆదాము చేసినటువంటి తప్పిదం ఏం చేసిందంటే, ఆదాముకి ఏదైతే ఏ అధికారం అయితే ఇవ్వబడిందో అధికారం యొక్క తాళపు చెవిని తీసుకెళ్లి సాతాను చేతిలోకి పెట్టాడు.
ఆ రోజు నుంచి సేటన్ బికమ్ ద లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. సాతాను ఈ భూమి మీద ప్రభువుగా చేయబడుతూ వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఆత్మచేత కొనిపోబడినప్పుడు అరణ్యంలోనికి భూమి మీద ఉన్నటువంటి మహిమను చూపించాడు. ఒక్కసారి దీన్ని చూడు, నాకు ఒక్కసారి నువ్వు నమస్కారం చేస్తే, నాకు ఒక్కసారి సాగిల పడితే, ఒక్కసారి నాకు సెల్యూట్ కొడితే, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వము నీకు ఇస్తానన్నాడు. అదేందో మోసంతో చెప్పింది కాదు, అబద్ధం కాదు, అది నిజమే. ఎందుకంటే పతనమైనటువంటి మానవుడు కేవలము దేవునికి దూరపరచబడమే కాకుండా ఈ భూమిని, ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారమును తీసుకెళ్లి సాతాను కెనగా శత్రువుకి కట్టుబెట్టాడు. ఇప్పుడు శత్రువు నుంచి తిరిగి దాన్ని పొందాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రయధనము బలి కావాలి. ఆయన శిలువలో మరణించాలి, రక్తాన్ని కార్చాలి. నూతన నిబంధనగా ఆ రక్తము సమస్త మానవాళిని వారి పాపము నుంచి విడిపించబడగలదు అని ఆయన చూపించాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆయన ఎట్టి అధికారాన్ని పొందాడో అదే అధికారాన్ని యేసు క్రీస్తును నామము ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు. ఏ అధికారం అయితే పోగొట్టుకున్నాడో మానవుడు, సాతాను చేతికి అప్పగించాడో, యేసు క్రీస్తు ప్రభు ఆయన శిలువ మరణము ద్వారా ఆ అధికారాన్ని తిరిగి ఆయన పొందుకొని మరలా ఆయన నామములో అధికారాన్ని ఉంచాడు. ఆయన వాక్యములో అధికారం పెట్టాడు. ఈరోజు ఆ అధికారము ద్వారా నీకును నాకును ప్రార్థనలో ఆయనను సమీపించి ఆ అధికారాన్ని మనము వాడేటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. అందుకే యేసు వారి యొద్దకు వచ్చి నిలవబడి, సర్వలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. సో ఆల్ పవర్ ఈస్ గివెన్ అంటు మీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త అధికారాలు ఇప్పుడు ఇవ్వబడి ఉన్నాయి. దానియేలు గ్రంథము 7:13 ఒకసారి ఆ మాటను చూపిస్తాను. దానియేలు 7:13. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమున తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఇక్కడ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చాడు. వచ్చి ఆ వృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించట తండ్రి సన్నిధిలో నిలవబడి ఆయన సముఖమునకు వచ్చాడంట. ఈయనకేం చేయబడిందంటే సకల జనులను, రాష్ట్రాలను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 చూద్దాం. ఎఫిషియన్స్ 1:21. ఎఫిషియన్స్ 1:21. నేను ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగములందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు.
మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఎవరి పాదముల కింద? యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదముల కింద, ఆయన శరీరము ఉన్నటువంటి పాదము క్రింద ఉంచి, సమస్తము పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు అధికారము యేసు క్రీస్తు ప్రభు చేతిలోనికి అధికారం వచ్చింది. ఆయన శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ శరీరం ఎవరంటే నీవు నేను ఆయన శరీరం అయి ఉన్నాం. ప్రార్థనలో మనకి ఇట్టి అధికారం ఎందుకు ఇవ్వబడిందంటే, ఏ అధికారం అయితే పాపము చేత ఆదాము దూరపరచబడ్డాడో ఆ అధికారాన్ని దేవుడు తిరిగి సమకూర్చాడు. ఆయన శిలువ మరణం ద్వారా అధికారాన్ని ఆయన తిరిగి పొందుకున్నాడు. అందుకే యేసు నామములో మనకి అధికారం ఇవ్వబడింది. యేసు నామములో దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తురు. హారికనమైనది ఏది తాగినను మీకు ఏమీ కాదు. ఆయన నామాన్ని అంతగా దేవుడు హెచ్చుగా ఉంచాడు. ఆయన నామము ద్వారా మనము ప్రార్థనలోనికి ప్రవేశిస్తున్నాం. సో యేసు నామంలో అధికారముతో కూడినటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అధికారమును గురించి మాట్లాడుతున్నాను. ఇందుచేతను పరలోకమందున్న వాళ్ళు గాని, భూమి మీద ఉన్న వాళ్ళు గాని, భూమి క్రింద ఉన్న వాళ్ళు గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు అన్నిటికంటే హెచ్చైనటువంటి నామము యేసు నామం. ఆ నామమును ఆయన హెచ్చించాడు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. కనుక మనము దేవుని స్వరూపంలో, దేవుని పోలికగా ఉంచబడినటువంటి మనము అంతరంగములో అనగా ఆత్మలో నూతన సృష్టి అనుభవం ద్వారా ఏ రోజైతే నువ్వు రక్షించబడ్డావో, తిరిగి జన్మించావో, ఆ రోజు నువ్వు అంతరంగములో దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు. ఈ సంబంధం ఎటువంటిది అని అంటే, యేసు యొక్క అధికారం, అంటే యేసు క్రీస్తు ప్రభు ఎట్టి అధికారాన్ని అయితే పొందాడో అదే అధికారమును నువ్వు కలిగి ఉన్నావు. యేసు ప్రభువుకి ఎట్టి అధికారం ఇవ్వబడిందో, సర్వ అధికారం ఇవ్వబడిందో, అదే అధికారాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుకే ప్రార్థన అనేది కేవలము ఏదో 4 మాటలు మాట్లాడడం కాదు, కానీ దేవుడు తన యొక్క స్వరూపములో, తన పోలికలో నిన్ను చేసి, తన వ్యక్తిత్వములో ఉన్నటువంటి అధికారాన్ని కూడా నీకు అనుగ్రహించాడు. నువ్వు మాట్లాడినప్పుడు అది జరుగుతుంది అనే విశ్వాసం నీకు కలుగుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోనికి వస్తున్నావో, దేవుడు అట్టి అధికారాన్ని సాతాను శక్తుల మీద, అంధకార క్రియల మీద, అంధకార చీకటి శక్తుల మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. అందుకే ఇదిగో పాములను త్రొక్కుటకు, త్రేళ్లను తొక్కుటకు, శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈరోజు పొందేటువంటి ఈ భయాన్ని దేవుడు ఆనాడే శిలువ మరణం ద్వారా గెలిచాడు. నువ్వు పొందేటువంటి ప్రతి భయాలను ఆయన పొందాడు. సహానుభావం కలిగిన వాడు. మన శోధనలన్నిట్లో ఆయన సహానుభావం కలిగి ఆయన వాటి మీద విజయాన్ని పొందుకొని, ఆ విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు ఎంజాయ్ చేయి. ఇట్స్ ఎ ప్రివిలేజ్ దట్ యూ నీడ్ టు ఎంజాయ్ దట్ విక్టరీ ఇన్ క్రైస్ట్. నువ్వు ఇప్పుడు విక్టరీ కోసం ప్రయాసపడనక్కర్లేదు. విక్టరీని విశ్వసిస్తే చాలు. విజయము కొరకు నువ్వు ఏ కార్యము చేయనక్కర్లేదు. ఆయన విజయశాలి అయి ఉన్నాడు. ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఏ అధికారమునైతే మానవుడు కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి ఆయన సంపాదించి మరలా ఆ తాళపు చెవిని మరలా నీ చేతిలో పెడుతున్నాడు. అందుకే పేతురుని ఏమన్నాడంటే, ఇదిగో పేతురు, ఇక మీదట నీవు పేతురు కాదు, నీవు కేఫా అనబడదు. కేఫా రాయి. ఇదిగో నీకు పాతాళలోక ద్వారములు
దాని తాళపు చెవులు నేను నీ చేతిలో పెడుతున్నాను. నీకు అట్టి అధికారాన్ని ఇస్తూ ఉన్నాను. ఇది ఎలా పొందుకుంటున్నావు అంటే, వాక్యం అనే ప్రత్యక్షత ద్వారా ఈ అధికారాన్ని పొందుకుంటున్నావు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యం అనేటువంటి ప్రత్యక్షత ద్వారా నువ్వు ఈ అధికారాన్ని పొందుకుంటున్నావు. సో వెన్ యూ కాన్స్టెంట్లీ కమ్ టు గాడ్ ఇన్ ప్రేయర్, you understand that you have an authority. Your authority is something beyond your understanding. నీకు కలిగినటువంటి ఈ అధికారము నీ ఆలోచన విధానము, నీ తలంపుల కంటే, నీ ఊహల కంటే గొప్పది. ఎందుకంటే నువ్వు దాని కొరకు ఏది కూడా చేయలేదు, కానీ ఆయన శ్రమ పొందాడు, ఆయన శిలువ బలియాగమును పొందాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు. నువ్వు దాని మీద విశ్వసిస్తే చాలు. ఆయన దేని కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో అదే విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా. ఇది కృప ద్వారా మనం పొందుకున్నాం. ఇది మన వల్ల కలిగింది కాదు, ఇది ఆయన కృప. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్, ఆమేన్. 1 పేతురు 3:22. 1 పేతురు 3:22 చూద్దాం. మొదటి పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. చూడండి ఈ వాక్యాన్ని. యేసు ప్రభు ఊరికే ఆరోహణమై వెళ్ళలేదు. ఆయన యేసు ప్రభు దేని కొరకై పంపించబడ్డాడో ఆ పంపించబడుటలో ఉన్నటువంటి ముఖ్య కారణము, నీ పాపాలు క్షమించబడి నువ్వు ఆయనతో ఆయన శరీరములో చేర్చబడుట ఒక ఎత్తు అయితే, నువ్వు ఏ అధికారాన్ని అయితే సాతాను చేతిలో పెట్టావో, ఆదాముని గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రథమ పురుషుడు ఆయనే కదా. సో మొట్టమొదటిగా తయారు చేయబడి సృజించబడినటువంటి ఆదాము తన అధికారమును, భూమి మీద ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారమును తీసుకొని ఆయన అపవాది చేతిలోని పెట్టాడు. ఈ అధికారమును ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు సంఘము అనేది దేవుడు శరీరమై చెప్పినప్పుడు సంఘానికి ఉన్నటువంటి శిరస్సు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందిన వాడై. సో వీటి మీద ఆయన అధికారం పొందాడు. దూతలు మనకంటే తక్కువ వారే చెప్పాలంటే. ఎందుకు అంటే దూతల మీద అధికారాన్ని ఆయన పొందాడు కాబట్టి నీవు నేను కూడా పొందుకొని ఉన్నాం. అందుకే దూతలారా మీరు వెళ్ళి పరిచర్య చేయండి అని మనం చెప్పచ్చు, ఆజ్ఞాపించవచ్చు. అధికారం ఒకరి మీద మనకు అధికారం ఇవ్వబడిందంటే మనం ఆజ్ఞని ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో దేవుడు అధికారముతో కూడినటువంటి ప్రార్థనను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఐ చార్జ్ ద ఏంజల్స్ టు గో బిఫోర్ మీ. దూతలారా మీరు వెళ్ళి నాకంటే ముందు వెళ్ళి మార్గము సిద్ధపరచుడి అని మీరు మాట్లాడచ్చు. దూతలను అంటే మనకు పరిచర్య చేయడానికి దూతలను దేవుడు నియమించాడు. వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే శిరస్సు అయినటువంటి క్రీస్తుకు వాటి మీద అధికారం ఇవ్వబడితే, శరీరమైనటువంటి క్రీస్తు, శరీరమైనటువంటి నేను కూడా అట్టి అధికారాన్ని పొందుకొని ఉన్నాను. హల్లెలూయా. రెండవది, అధికారుల మీద శక్తుల మీద ప్రతి వాటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఈరోజు ఎటువంటి దుష్ట శక్తి, చేతబడి, బ్లాక్ మ్యాజిక్, ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో, అంధకార చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శక్తుల మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు అని అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఎస్. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 17:14 ఒక మాట చదువుకుందాం. ప్రకటన 17వ అధ్యాయం 14వ వచనం.
వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా, హల్లెలూయా. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నందున. ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అనే మాట ఎందుకు రాశాడు? నీవు నేను రాజులము ప్రభువులం. ఎవరికి? భూమి మీద ఉన్న శక్తుల మీద నువ్వు నేను రాజులం. భూమి మీద ఉన్నటువంటి శక్తుల మీద, అంధకార శక్తులు, అధికారులు, సాతాను, వీటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చేశాడు. ఏది ఎంత మాత్రం మనకి ఏమీ చెయ్యలేదు. అందుకే ప్రార్థన అనేది జయించబడినటువంటి ఒప్పుకోలు. ప్రార్థన అంటే ఏంది? నువ్వు జయించావు, నేను జయించబడ్డాను, నేను విజయశాలిని అని నువ్వు మాట్లాడడమే ప్రార్థన. సింప్లీ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ విక్టర్, బట్ యు ఆర్ ఆల్రెడీ ఎ విక్టోరియస్. యు ఆర్ నాట్ going to be get healed, but you are already healed. You are not going to get delivered, but you are already delivered. అట్టి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. అట్టి అధికారాన్ని నేను పొందుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. వాట్ ఏ ప్రామిస్. హల్లెలూయా. సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది పరలోకమందును భూమి మీదను. 1 యోహాను 4:17 ఒకసారి చూద్దాం. 1 యోహాను 4:17. తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏంటి? ఏలగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఇంగ్లీష్లో ఏమంటదంటే, herein is our love made perfect, that we may have boldness in the day of judgment. Because as he is, so are we in this world. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారం అంట. ఆయన అధికారమును పొందుకొని ఉన్నాడు, మనం కూడా అధికారాన్ని పొందుకున్నాం. ఆయన శత్రు బలమంతటి మీద అధికారం కలిగి ఉన్నాడు, మనం కూడా శత్రు బలమంతటి మీద అధికారం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో చూడండి. ప్రార్థనకు మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ఎట్టివాడై ఉన్నాడు, ఆయన ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి సామర్థ్యం ఆయనలో ఉన్నదో, ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రభావంతో ఆయన కలిగి ఉన్నాడు, ఎటువంటి అధికారం ఆయనకి ఇవ్వబడిందో అట్టి అధికారము మనం కూడా కలిగి ఉన్నాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నువ్వు అట్టి అధికారం కలిగి ఉన్నావు. అందుకే నీ జీవన శైలిలో నువ్వు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆధారపడడం అంటే ఏంటంటే, ఆయనతో నేను సంబంధం కలిగి ఉన్నాను, ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను, ఆయన నా పక్షాన గొప్ప కార్యములు చేయగలడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడు కనుక నేను కూడా నీతిమంతుడిని, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధుడినే, ఆయన అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి నేను కూడా అధికారము కలిగి ఉన్నాను. ఇది ప్రార్థనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను కూడా అట్టివాడను. ఎందుకంటే ఆయనతో నేను అనుసంధానం చేయబడ్డాను, ఆయనతో నేను ఒక్కటిగా మార్చబడ్డాను, అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆయనకి ఎట్టి అధికారం ఇవ్వబడిందని నేను అట్టి అధికారం కలిగిన. అందుకే ప్రార్థనలో మనం శక్తివంతులంగా చేయబడి ప్రార్థన సహవాసానికి కూడి వచ్చాం. ఈ ప్రార్థన సహవాసము
ఆయన ఎట్టి అధికారం కలిగి ఉన్నాడు, అట్టి అధికారం నేను కూడా కలిగి ఉన్నాను. రీతారాబాషి కలరమాంధ్ర. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory to God. Glory to the name of Jesus. We magnify the name of Jesus. We exalt the name of Jesus. We praise you, Jesus. మా అందరితో మీరు మాట్లాడావు, నీకు స్తోత్రాలు. మా అందరి యొక్క హృదయాలు మీరు ఎరిగిన దేవుడు, స్తోత్రాలు. మీ అమూల్యమును, నిష్కలంకము, నిర్దోషమైనటువంటి రక్తము ద్వారా తిరిగి మమ్మలను సమకూర్చువాడానికి స్తోత్రాలు. ఓ హల్లెలూయా. Glory to God. Glory to the name of Jesus. Blessed be the name of the Lord, and his mercy endureth forever. We glorify you, Jesus. మీకు ఎట్టి అధికారం మీరు కలిగి ఉన్నాడు, అట్టి అధికారం మీరు మాకు అనుగ్రహించావు. సాతాను క్రియలను నశింపచేయడానికి నువ్వు భూమి మీదకి వచ్చావు. సాతాలను ఏలి పరిపాలన చేయనట్లుగా మనం చేసావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ యూ లార్డ్. అందరం ప్రార్థనలోనికి వెళ్దాం. ఈ సమయంలో ఒకటే మాట ఏంటంటే, దేవుని అధికారాన్ని నువ్వు పొంది ఉన్నావు. అందుకే సాతానుడు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో తలంపులు నీ మనసులోనికి పెట్టినా కానీ, నేను దేవుని అధికారము కలిగిన వ్యక్తిని, ఆయన నామములు, ఆయన అధికారం నాకు అనుగ్రహించాడు. ఆయన వాక్కులు, ఆయన అధికారం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలోనికి వెళ్దాం. అందరూ కూడా నోరు తెరిచి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. నౌ విల్ టేక్ టైమ్ టు ప్రే. ఆత్మలో ప్రార్థన చేద్దాం, మనసుతో కూడా ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు అలాగనే ప్రార్థనలో కొనసాగించబడదాం. ఆయన్ను కీర్తిస్తాం, ఆయన కొనియాడదాం, ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడదాం. Then we will enter into the prayer. The entrance of thy word giveth light అని రాయబడింది. ఆయన వెలుగుతో మనం నింపబడినప్పుడు, ఎలాగంటే ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగాను. ఈరోజు అదే వాక్కును మనకు దేవుడు వెల్లడి పరుస్తున్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా అట్టి వారమై ఉన్నాం. How he is, so are we, because he is the head and we are the body. ప్రార్థన చేద్దాం. Come on, let us pray now. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి కొన్ని నిమిషాలు.
ప్రార్థన చేయండి. Come on, let us pray. Let us all together we join in prayer. ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆయన నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని, ఆయన నీకు ఎటువంటి అధికారం ఇచ్చాడు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరణము మీద అధికారము, రోగము మీద అధికారము, దురాత్మల సమూహము మీద అధికారము, నీకు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మీద అధికారం ఇచ్చాడు. పాపము మీద అధికారం ఇచ్చాడు. శాపము మీద అధికారం ఇచ్చాడు. ప్రతి నొప్పి మీద ఆయన అధికారం ఇచ్చాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న వారంగా ప్రార్థన చేద్దాం. ఒక అధికారంతో కూడినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతాడో అదే విధంగా మన మాటలు ఉండాలి, మన భాష ఉండాలి. మనం అలాగా మాట్లాడినప్పుడే అధికారం వాడబడుతుంది. హల్లెలూయా. అధికారము మనల్ని వాడేవారముగా ఉంటాం. అది శతాధిపతి అధికారాన్ని వాడాడు. ఏమన్నాడు? అయ్యా, నా దాసుడు చావ సిద్ధంగా ఉన్నాడు, దయచేసి నువ్వు ఒక మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. యేసు ప్రభు ఆ విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు కూడా యేసు ప్రభువుని రండి, మీరు మా ఇంటికి వచ్చి చేతులు ఉంచండి అట్లా మాట్లాడేవాళ్ళు. కానీ ఆయన మాట మీద ఉన్న అధికారాన్ని ఆయన ఏం చేశాడంటే అర్థం చేసుకున్నాడు. ఆ ప్రత్యక్షత తనకు కలిగింది. ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పాడో, అయ్యా నేను కూడా ఒక అధికారం కలిగిన వ్యక్తిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, అట్టి అధికారం నాకు ఇవ్వబడినప్పుడు, నా మాటలో అంత అధికారం ఉన్నప్పుడు, నీవు నీ మాట ద్వారా ఒక్క మాట చెప్పు నా దాసునితో, నా దాసుడు నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఇది మన ప్రార్థనలో ముఖ్యమైనటువంటి పునాది. ఈరోజు నువ్వు దేవునితో చేసుకునేటువంటి ఏ మనవైనా సరే, వాగ్దానము నిబంధనతో కూడినటువంటి అధికారము నీకు ఇవ్వబడినప్పుడు దాని ద్వారా నువ్వు మాట్లాడడం ప్రారంభించాలి. ఆయనతో సహవాసం చేసేది కేవలం దాసుని వలె కాదు, కుమారుడు వలె చేయమంటున్నాను. నువ్వు ఇక దాసుడు అనబడవు, కుమారుడు అనబడుతున్నావు. కుమారునికి అధికారం ఇవ్వబడింది. కుమారునికి ఇచ్చినటువంటి అధికారము మామూలుది కాదు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ న్యాచురల్ అండర్స్టాండింగ్, న్యాచురల్ థింగ్స్. నీవు ఆశీర్వదించబడడం అనేది ఒక అధికారముతో కూడినటువంటి మాట. నీవు దీవించబడడం, నువ్వు ఆశీర్వదించబడడం, నీవు స్వస్థత పొందుకోవడం, నువ్వు ధనవంతునిగా చేయబడ్డావు. నీవు ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తుల మీద అధికారమును కలిగి ఉన్నావు. ఎలాగంటే ఆయన నామాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు, ఆయన వాక్కును బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఇది నీ సొంతంగా జరిగేటువంటి పని కాదు, నీ సొంత కార్యం కాదు, నీ సొంతంగా నువ్వు చేసుకున్నటువంటి కార్యం కాదు. అందుకే దేవుడు నీకు అట్టి అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, వి ప్రైజ్ యూ లార్డ్. అందరము ప్రార్థన చేద్దాం. లెట్ us speak to God. Let us speak to the situation. Let us speak to the circumstance. నీ పరిస్థితుల మీద నీకు అధికారం ఇవ్వబడింది కాబట్టి ఆ పరిస్థితుల మీద దేవుని వాక్యాన్ని మాట్లాడు. నీ రోగము, అనారోగ్యము మీద దేవునికి అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారంతో కూడినటువంటి మాటలను విడుదల చేయి. ఈ రాకపోకలందు యెహోవా నేను కాపాడునని సెలవిచ్చిన మాట ప్రకారం అధికారం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆ మాట ద్వారా నువ్వు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి దేవునికి సాక్షిగా ఉంచబడగలవు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. Hallelujah. Come on, let us speak. Let us speak for a few minutes. From now onwards, let us speak. Let us speak to God. Thank you, Lord Jesus. Hallelujah. Rika bashi kalara mandra bakara bandre bebe keshendri.
యేసయ్యా నీకు వందనాలు. నీవు మమ్మల్ని అధికారంతో నింపావు. అధికారం శక్తిని మాకు అనుగ్రహించావు. ఆ శక్తి యొక్క సామర్థ్యతను కూడా మాకు తెలియపరచు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద పొటెన్షియాలిటీ టు రిసీవ్ యూ, టు మేక్ యువర్ నేమ్ గ్రేట్, exalt you. Hallelujah. 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 Praise Jesus. Hallelujah. ఎవరు మౌనంగా ఉండకండి, అందరం ప్రార్థిస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఆయన వ్యక్తిత్వంలో నీ వ్యక్తిత్వం కాదు కానీ క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో నువ్వు ఒకటిగా ఎంచబడుతున్నావు. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వంగా మార్చబడింది. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు అయ్యా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. సర్వ కృపలకు ఆధారభూతుడు అని దేవా నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హ్మ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ వాక్యము చొప్పున మాకు జరుగును గాక. నీ కృప చేత మేము బలవంతులుగా చేయబడ్డాం. నీ దివ్యమైనటువంటి మాట ద్వారా మాకు అట్టి అధికారం కలిగి. స్తోత్రాలు. హల్లెలూయా. 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 Glory to the name of Jesus. Yes, Lord. Yes, Lord. Thank you, Lord Jesus. Hallelujah. Glory to God. Glory to the name of Jesus. We magnify you, Lord. We exalt you. Glorify the name of Jesus. మీరు ఎట్టివారై ఉన్నారు, మేము అట్టివారమై ఉన్నాం భూమి మీద. మీకు ఎటువంటి సర్వ అధికారం ఇవ్వబడిందో అదే సర్వ అధికారం మాకు కూడా ఇవ్వబడింది. మీ నామము ద్వారా, మీ నామము, మీ వాక్యము ద్వారా మీ అధికారాన్ని కలిగి ఉన్నాం. ఆత్మచేత పొందుకున్నటువంటి సహవాసము, సన్నిధి ఉంది. హల్లెలూయా. ఓ హల్లెలూయా.
ఈ రోజంతా కూడా నేను ఇట్టి అధికారం పొంది ఉన్నానని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థించాలని నేను ఎంతగానో కోరుచున్నాను. మనం ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు నామములో ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన మీ కృప ద్వారా మీ కృపా వార్తను మేము విని ఉన్నాం. నేను ఎట్టివాడనై ఉన్నాను, మీరు అట్టివారై ఉన్నారు. సర్వలోకము మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. మేము క్రీస్తు యొక్క శరీరం అంగములుగా చేపడ్డాం. మాకు కూడా అట్టి అధికారం మీరు అనుగ్రహించారు ప్రభా. గత 3 దినాలు తండ్రి అనేక ప్రాంతాల నుంచి ప్రార్థన కొరకు ఏకీభవించి తండ్రి అజీవ కూడికలకు వచ్చారు తండ్రి. అయితే మీరు వారితో కూడా మాట్లాడండి. లెట్ వి బి మోర్ ప్రాక్టికల్ దాన్ థియరిటికల్ ఆస్పెక్ట్. తండ్రి మాకు ప్రార్థనలో దేవునితో ఎలాగా అనుసంధానం కలిగి ఉన్నాము అనే వాస్తవాన్ని, సత్యాన్ని ప్రతిరోజు బోధిస్తూ ఉన్నారు. అందరు బట్టి స్తోత్రాలు. మేము అధికారం కలిగిన వారం, మేము నార్మల్ పీపుల్ కాదు. అండ్ అని మీరు మాతో మాట్లాడి ప్రతి వాటి మీద మేము శత్రువు మీద బలాన్ని, శత్రువు మీద విజయాన్ని పొందాం. అలాగనే ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మేము సర్వసమృద్ధి గల వారమై క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వారంగా ఉండాలని మీరు మమ్మల్ని ఎంచి పిలిచిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు అంతటిలో మీ కృపా, సమాధానం, సంతోషాన్ని మా జీవితాల్లో మీరు నెరవేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. యేసు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి గణపరిచి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం మనతోను సకల జనులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్ అండ్ ఆమేన్. దయచేసి జ్ఞాపకం ఉంచుకుంటే రేపటి దినం మళ్ళీ మనం 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన సహవాసం కొరకై కూడి వస్తాం. ఈరోజు ఇంకా కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండి మీరు వెళ్ళాలని నేను ఎంతగానో కోరుచున్నాను. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.